మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. కానీ కొందరు నటీనటులు రెండూ ఒకేలా ఫీల్ అవుతారు. సినిమా, నిజ జీవితం ఒకటే అనే భ్రమలో ఉంటారు. సినిమాలో చేసినట్టు బయట కూడా ప్రవర్తిస్తారు. రెండు పెళ్లిళ్ళు, అఫైర్స్ వంటివి దానిలో భాగమే. ఒక్క చిన్న సినిమాలో నటించినా చాలు, బయట పెద్ద హీరో, సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తూ యువతులను మోసం చేస్తారు. తాజాగా విశాఖలో భార్యని మోసం చేసి వేరే యువతితో దొరికిన బ్యాక్ డోర్ సినిమా నటుడు త్రిపుర సాయి వెంకట సాయితేజ తీరు కూడా ఇంతే. బ్యాక్ డోర్ లో అతడు చేసిన క్యారెక్టర్ కు బయట క్యారెక్టర్ కు పోలిక ఉండడం విశేషం. వెంకట సాయితేజ హీరోగా నటించిన సినిమా బ్యాక్ డోర్ 2021 డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. కేరళ కుట్టి పూర్ణ ఈ చిత్రంలో నటించడంతో సినిమాపై ఆ సమయంలో హైప్ క్రియేట్ అయింది. ఇది ఫుల్ రొమాంటిక్ సినిమా. వయసులో కోరికల్ని అణుచుకోలేని స్త్రీగా పూర్ణ నటించగా, వయసులో ఉన్నప్పుడు యువకుడు స్త్రీ విషయంలో ఎంత బలహీనంగా ఉంటాడో, తన కోరికను తీర్చుకోవడం కోసం ఎంత ఫ్లర్టింగ్ ట్రయల్స్ వేస్తాడో వెంకట సాయి నటించాడు. చూపు వెళ్లే ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, వెంకట సాయి సినిమాలో పోషించిన క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఒక్కటే అని నిన్నటి ఘటనతో అర్థమవుతోంది. సినిమాలో శృంగారం కోసం ఎంత ఆరాట పడతాడో బయట కూడా సేమ్. స్త్రీ విషయంలో ఎంత బలహీనంగా ఉంటాడో అతడి భార్య నక్షత్ర మాటలతో చెప్పవచ్చు. చూసిన ప్రతి ఒక్కరు కావాలనుకోవడం, మహిళలతో శృంగారం గురించి మాట్లాడడం, చివరికి భార్య వద్ద కూడా వేరే మహిళలతో గడిపిన విషయాల్ని చెప్పడం వెంకట సాయి నైజం. అతడి భార్య చెప్పిన మాటలతో పాటు దొరికిన ప్రూఫ్స్తో వెంకట సాయి తేజ ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. సినిమాలో ప్రవర్తించిన విధంగా బయట కూడా ప్రవర్తించి వైవాహిక జీవితానికి బీటలు పెట్టాడు వెంకట సాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. పరాయి మహిళల మోజులో పడి కట్టుకున్న భార్యను చివరికి కన్న కూతురి కోసం ఆలోచించకుండా ప్రవర్తించి ప్రతి ఒక్కరిచే చీ కొట్టించుకుంటున్నాడు. సినిమాలో హీరో అయినా బయట మాత్రం విలన్ గా మారాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.